నిజామాబాద్. ఇక నిజామాబాద్ అనగానే ప్రజలందరికీ ఎవరు గుర్తుకొస్తారో క్లియర్గా తెలుసు. కామెంట్ చేయండి. నిజామాబాద్. ఈ నిజామాబాద్లో కూడా బీజేపీ అరవింద్ ధర్మపురి ఏడి, అరవింద్ ధర్మపురి ఏడి, బీఆర్ఎస్ బాజిరెడ్డి, బాజిరెడ్డి ఇది అరవింద్ ధర్మపురి, బాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెసు టి జీవన్ రెడ్డి. సో ఇక్కడ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు. సో ఈ ముగ్గురు అభ్యర్థులలో కూడా ఇక నో డౌట్ అన్నట్టుగా ఈయన అత్యధిక మెజార్టీ 2.5 లక్షల నుంచి వెళ్ళి 3 లక్షల మెజార్టీతో గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ధర్మపురి అరవింద్ వచ్చేసి 2 ఎమ్మెల్యేలను 2 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. ఆయన ఎంపీ అయిన తర్వాత జరిగిన ఎలక్షన్స్ ఇవి 2 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. చాలా స్థానాలలో 2వ స్థానంలో ఉన్నారు. అలాగే ఓటు బ్యాంకు పెరిగింది. అలాగే పసుపు బోర్డు దేవడము, పసుపు ధర పెరగడము, అక్కడ ముస్లిమ్స్ సైతం కూడా ధర్మపురి అరవిందే కావాలనుకోవడం, అక్కడ అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లలకు హెల్త్కు సంబంధించిన ఇష్యూలు వస్తే సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఆయనకు చాలా ప్లస్ పాయింట్. ఇక నెక్స్ట్ అక్కడ మోడీ వేవ్, నరేంద్ర మోడీ వేవ్ కావచ్చు, నెక్స్ట్ రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు చేయడం కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇవన్నీ కూడా కలగలిపితే ఏంటంటే 2.5 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీ వచ్చే అవకాశాలు ధర్మపురి అరవింద్కు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈయన కొంత గుండాయిజము రౌడీయిజం చేస్తాడనేది తప్పితే ఇంకా వేరే లేదు బాజిరెడ్డి గోవర్ధన్కు. ఇక నెక్స్ట్ వ్యక్తి ఎవరంటే జీవన్ రెడ్డి. ఈయన గురించి మాట్లాడుకోవద్దు. ఈయన బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుంది, ఈడ బీజేపీ 1వ స్థానంలో ఉంటుంది, 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది. ఈయన టి జీవన్ రెడ్డి చాలా ఏజ్డ్ అయిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈయన 74 సంవత్సరాలు ఉంటాడు జీవన్ రెడ్డి, ఆయన 47 ఉల్టా. దీనికి ఉల్టా ఎత్తే 47 సంవత్సరాలు ధర్మపురి అరవింద్ ఉంటాడు. సో యూత్ కూడా ఎక్కువ కూడా ధర్మపురి అరవింద్నే కోరుకుంటా ఉన్నారు. సో ఇప్పుడున్న వేవ్ ప్రకారం ఏంటంటే ఏటూ చూసినా జీవన్ రెడ్డికి జగిత్యాల కూడా జీవన్ రెడ్డి ఓడిపోయిండు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే జీవన్ రెడ్డికి లాస్ట్కు జగిత్యాల ఏమైనా పడితే అడపదడప, అది కూడా 2వ ప్లేసే, అక్కడ పెద్దగా ఏం పడాయి. సో అవి కూడా ఎక్కువ పడాయి. ఈ మధ్యకాలంలో 370 ఆర్టికల్ గురించి రద్దు చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి ముస్లింలకు పాజిటివ్గా మాట్లాడడం. అదే ధర్మపురి అరవింద్ గారు ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ఏం చేస్తారంటే రోహింగ్యాల గురించి మాట్లాడతాడు. పాస్పోర్ట్లు వీసాలు లేకుండా ఈ దేశం కానోడు ఎవరిక్కడ ఉండదు, వాళ్ళని రోహింగ్యాలు అంటారు. సో వాళ్ళ గురించి ఆయన మాట్లాడతాడు ధర్మపురి అరవింద్. కాబట్టి ఈడ మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండడము అదో ఇదో ఇవన్నీ చేస్తే ఏంటంటే ఇదే 2వ ప్లేసే. పెద్దగా జీవన్ రెడ్డి అక్కడ చేసిన ప్రతి గవర్నమెంట్లో జీవన్ రెడ్డి ఒకసారి మంత్రి ఉన్నాడు, ఒకసారి కథ ఉన్నాడు, ఇవన్నీ చేసినా కూడా ఎక్కడ కూడా 5 పైసల వంతు ఈ పని చేసిండని చెప్పుకోవడానికి లేదు. కాబట్టి జీవన్ రెడ్డి అయినా కూడా 2వ ప్లేసు. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి ఆయనకు మంచి పేరు లేదు కాబట్టి ఆయన 3వ ప్లేస్ ఉండే అవకాశం ఉన్నది. ఇది నిజామాబాదు. సో నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ ధర్మపురి అరవింద్ ఎంపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.